ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ తొర్రూరు మండల ఇన్ఛార్జ్ మంద యాకమల్లు మాదిగ మాట్లాడుతూ, తొర్రూరు పట్టణ కేంద్రంలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా వైద్యుడిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని అని అన్నారు. ఈ ఆస్పత్రిలో పేషెంట్ చనిపోయి 24 గంటలు గడవకముందే ఆసుపత్రిని తెరిచి వైద్యుడు వైద్యం అందించడం శోచనీయం అని, మృతుడి కుటుంబానికి తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిపై, డాక్టర్ పై చర్యలు తీసుకొని ఆసుపత్రిని సీజ్ చేయాలని అధికారులను కోరారు. ఎంఆర్పీఎస్ తొర్రూరు మండల ఇన్ఛార్జ్ మంద యాకమల్. తొర్రూరు మండలంలో కొన్ని హాస్పిటల్ పర్మిషన్ లేకుండా నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం డిఎంహెచ్ఓ గారిని. అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగిన సంఘటనను తీసుకుని అది జరిగి 24 అవర్స్ కూడా కావట్లేదు, మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ ముయ్యకుండా డిఎంహెచ్ఓ ప్రాతినిధ్యం ఏందో అర్థం కాకుండా ఉన్నది. డిఎంహెచ్ఓ గారు వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. సుప్రీత హాస్పిటల్లో జరిగిన సంఘటనపై వైద్య అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి డాక్టర్పై చర్యలు చేపట్టి అతన్ని హాస్పిటల్ సీజ్ చేయాలని ఎంఆర్పీఎస్ తరఫున మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాము.